హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ ఒక స్పెషల్ రెసిపీ చేయబోతున్నాను. సింపుల్ అండ్ ఈజీ ప్రాన్స్ మసాలా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ముందుగా 3 ఆనియన్స్ తీసుకొని సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత ఆ ఆనియన్స్ని సన్నగా చాప్ చేయండి. నేను మీకు వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా సన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకోండి. చాప్ చేసిన ఆనియన్స్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మీడియం సైజ్ టొమాటో తీసుకుందాం. సేమ్ ఆనియన్స్ని ఎలా అయితే చాప్ చేసుకున్నామో అదేవిధంగా టొమాటోని కూడా చాప్ చేసి పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక 6 to 7 గ్రీన్ చిల్లీస్ తీసుకోండి. సేమ్ నేను ఎలా అయితే స్లిట్ చేస్తున్నానో అదేవిధంగా గ్రీన్ చిల్లీస్ స్లిట్ చేసి పెట్టుకోండి. గ్రీన్ చిల్లీస్ స్లిట్ చేశాక ఒక 1 బంచ్ లేదా హాఫ్ బంచ్ కొరియాండర్ తీసుకోండి. కొరియాండర్ని సన్నగా చాప్ చేయండి. ఇప్పుడు అన్ని చాపింగ్ అయిపోయాయి అనుకుంటున్నారా? అసలు ఇప్పుడే మొదలవుతుంది. ఒక చిన్న అల్లం ముక్క, దాంతోపాటు 6 నుంచి 7 వెల్లుల్లి తీసుకోండి. తీసుకుంటే సరిపోదండి, దాన్ని కూడా చిన్నగా చాప్ చేయాలి. ఎంత చిన్నగా అంటే మనం అసలు దంచాల్సిన అవసరమే లేదు, అంత చిన్నగా చాప్ చేయండి. ఇంకా చాపింగ్ అంతా అయిపోయింది. ఇంకా ఆలస్యం చేయకుండా కర్రీ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడెక్కాక మనం బాగా శుభ్రంగా కడుక్కున్న ప్రాన్స్ని ఆయిల్లో వేసేద్దాం. ప్రాన్స్ని చిన్నగా మిక్స్ చేసుకుందాం. 1 టీ స్పూన్ పసుపు అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ వేసి నెమ్మదిగా మిక్స్ చేయండి. ప్రాన్స్ ఒక 70 to 80% కుక్ అవ్వాలండి. ఒక 70 to 80% కుక్ అయ్యాక ప్రాన్స్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాక మనం అల్లం వెల్లుల్లి చాప్ చేసుకున్నాం కదండి, ఆ 2 ఆయిల్లో వేసేద్దాం. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు చాప్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసి మిక్స్ చేసుకుందాం. ఆనియన్స్ కుక్ అయ్యాక కొంచెం కరివేపాకు వేసుకుందాం. అలానే 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి. అన్ని మసాలాలు వేసాక బాగా మిక్స్ చేయండి. ఆయిల్ బయటకు వచ్చే వరకు కుక్ చేయండి. ఇప్పుడు చాప్ చేసుకున్న టొమాటోని యాడ్ చేసి మిక్స్ చేసుకుందాం. చలో, ఇంకా టొమాటో బాగా మిక్స్ అయ్యాక ప్రాన్స్ని యాడ్ చేసేద్దాం. ప్రాన్స్ని యాడ్ చేశారు కదా, బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మీరు స్లిట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేయండి. అలానే ఒక 1/2 కప్ వాటర్ పోసి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ప్రాన్స్ని కుక్ చేసుకుందాం. ఒక 1/2 నిమ్మకాయ రసాన్ని బాగా పిండండి. చలో, ఇంకా ఫినిష్ చేసేద్దాం. చాప్ చేసుకున్న కొరియాండర్ని యాడ్ చేద్దాం. సింపుల్ ప్రాన్స్ మసాలా రెడీ అండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో యాడ్ చేయండి. చలో, మరి ఇంకో కొత్త వీడియోతో నెక్స్ట్ వీక్ కలుద్దాం. చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా మీ ఇష్టం అండి. బాయ్ ఫ్రెండ్స్.